ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని భావిస్తే భారత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తలవంచదు. అగ్రరాజ్యం బెదిరిస్తే మరో మార్గం చూసుకుంటుందే కానీ ఇండియా రాజీ పడదు. అమెరికా అధ్యక్షుడు సుంకాల మొత్తతో మన దేశాన్ని బెదిరింపులకు దిగాలని తలిస్తే అది తాత్కాలిక ప్రభావంగానే మిగిలిపోతుంది. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని అనే సందర్భాల్లో స్పష్టం చేశారు మన ప్రధాని. నాటి పరిస్థితులను గుర్తు చేసుకోవడం ఓ భారతీయుడిగా అందరికీ ఎంతో అవసరం. ఎవరా ప్రైమ్ మినిస్టర్స్? యుఎస్ బెదిరింపులు దిగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంతిమంగా ఎలాంటి విలువలు మార్గదర్శకాలకు భారత్ కట్టుబడింది? గర్వభరితంగా చారిత్రాత్మకంగా దేశభక్తిని చాటి చెప్పిన ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశ అభివృద్ధికి ఆత్మగౌరవం ఎంతో కీలకం. ఆ దిశగానే ప్రపంచ దేశాలు అడుగులు వేస్తూ ఉంటాయి. అయితే ఆయా దేశాల ఆర్థిక అవసరాలను గుర్తిస్తూ ఆయుధాలు, సుంకాల రూపంలో బెదిరించే దేశాల్లో ఒకటిగా అమెరికాను చాలా దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ఆ కోణంలోకి చెందిందే భారతదేశంపై 50% సుంకాల పెంపు అంశం కూడా. స్వతంత్ర భారతంలో ఏనాడు ఇతర దేశాల ముందు తల వంచలేదు. న్యాయబద్ధంగా పోరాడడం, హక్కుల్ని సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నేటికి చేస్తూనే ఉంది. దేశ చారిత్రక, సాంస్కృతిక విలువలను గౌరవించడమే అందుకు కారణం. భారత్కు విశ్వవ్యాప్త మిత్రత్వం, అన్ని దేశాలతో శాంతి, వ్యూహాత్మక సంబంధాలను కోరుకుంటుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు అందులో ఉన్నాయి. మన దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ ప్రజల మద్దతుతోనే పనిచేసే ప్రభుత్వాలు విదేశీ ఒత్తిడికి తల వంచవని చాటి చెప్పడం భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డామినేట్ చేసే దేశాల్లో అమెరికా ఒకటి. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు కొనుగోళ్లు, పెట్టుబడులు మొదలైనవి ఎక్కువగా అమెరికన్ డాలర్ల రూపంలోనే జరుగుతాయి. ఇదే అమెరికా ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించేలా మారింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదంటూ కొద్ది రోజుల కిందట అగ్రరాజ్యం 50% సుంకాలు ఇండియాపై విధించింది. ప్రస్తుతం 25% అమల్లోకి వచ్చింది. ఇలాంటి ఆధిపత్యం ఉన్నప్పటికీ భారత్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సమాన స్థాయిలో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని గౌరవిస్తూ అవసరమైన చోట వ్యతిరేకంగా నిలబడే ధైర్యం భారత్ చూపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్పై 50% సుంకాలు విధించగా, భారత ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శించకూడదనేది భారత అభిప్రాయం. సమాన స్థాయిలో మిత్రత్వాన్ని సూచిస్తుందే కానీ ఆధిపత్యానికి తల వంచదు అని పరోక్షంగా భారత్ ఇప్పటికే చెప్పేసింది. ఇండియాపై అమెరికా ఆధిపత్య ధోరణి కొత్తేం కాదు. 78 ఏళ్ల స్వతంత్రంలో ఎందరో ప్రధానుల పాలనలో భారత్ అమెరికాకు ఎదురొడ్డి నిలిచింది. అందులో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు భారత ప్రధానులు దేశ ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ముందున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 1964-66 మధ్యలో అమెరికా భారత్ సంబంధాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకుంది. 1965లో పాకిస్తాన్ కశ్మీర్పై దాడి చేయడంతో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. అదే సమయంలో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ యుద్ధాన్ని ఆపండి, లేకపోతే ఆహార సహాయం నిలిపివేస్తామంటూ భారత్పై ఒత్తిడి తెచ్చారు. అయితే మీరు గోధుమలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము మా ఆత్మగౌరవాన్ని వదులుకోము అని ప్రధాని శాస్త్రి గారు గట్టిగా సమాధానమిచ్చారు. ఆహార కొరతను ఎదుర్కొనేందుకు ప్రజలందరినీ ఒక పూట ఉపవాసం చేయమని పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో సైనికుల ధైర్యాన్ని, రైతుల శ్రమను గౌరవించారు. ఇది భారత స్వావలంబన, ఆత్మగౌరవం, ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. అగ్రరాజ్యానికి ధీటుగా సమాధానమిచ్చిన వీర వనిత భారత ప్రధాని ఇందిరాగాంధీ అని చెప్పాల్సిందే. 1971లో పాకిస్తాన్పై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకునే ఘట్టమిది. కేవలం 13 రోజుల్లో భారత సైన్యం 93,000 మంది పాకిస్తాన్ సైనికులను లొంగదీసింది. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది.
ఇది స్వతంత్ర భారత చరిత్రలో శత్రువు లొంగిపోయేలా చేసిన ఏకైక యుద్ధం. ధైర్యం, దౌత్యం, సైనిక పరాక్రమాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టం. భారతదేశ గౌరవాన్ని మరింత పెంచింది. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ జోక్యం చేస్తే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించిన ఇందిరాగాంధీ అగ్రరాజ్యానికి ఇచ్చిన జవాబు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. భారతదేశం బాస్ను కాదు, స్నేహితుణ్ణి కోరుకుంటుంది అంటూ నాటి అధ్యక్షుడి కళ్ళలోకి చూస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. అమెరికా 270 ప్యాటర్న్ ట్యాంకులను పాకిస్తాన్కు పంపినా భారత సైన్యం వాటిని థార్ ఎడారిలో ధ్వంసం చేసింది. చమురు సరఫరా ఆపేందుకు అమెరికా ఒత్తిడి చేసినా భారత్, ఉక్రెయిన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు తెచ్చి దౌత్య విజయాన్ని సాధించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ కూడా ఆమె ధైర్యాన్ని తన ఆత్మకథలో ప్రస్తావించారు. అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనే పరిస్థితులు 1998లో కూడా ఏర్పడ్డాయి. అగ్రరాజ్యాల ఒత్తిడికి తలొగ్గకుండా నాటి ప్రధాని వాజ్పేయి ధైర్యంగా ఎదురు నిలిచారు. భారతదేశం పోఖ్రాన్-2 అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి తన అణుశక్తి సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఈ పరీక్షలు రాజస్థాన్లోని థార్ ఎడారిలో జరిగాయి. ఈ పరీక్షల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భారత భద్రతను బలపరచడం, దేశ స్వాభిమానం నిలబెట్టడం. నాడు అమెరికాతో పాటు జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. బర్మా షెల్ వంటి చమురు కంపెనీలు భారత్తో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా సూచించింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1172 తీర్మానం ద్వారా భారత్ను అణు పరీక్షలపై ఖండించింది. అగ్రరాజ్యాల ఒత్తిడికి తలవంచని నాటి ప్రధాని వాజ్పేయి ఇచ్చిన సమాధానం స్పష్టమైనది. ఆత్మనిర్భరతే మార్గం. దేశీయంగా ఇండియన్ ఆయిల్ వంటి సంస్థల ద్వారా స్వయం సమర్థతను పెంచారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు రాసిన లేఖలో చైనా అణుశక్తి, పాకిస్తాన్ యొక్క రహస్య అణు సామర్థ్యం భారత భద్రతకు ముప్పుగా ఉన్నాయని వాజ్పేయి స్పష్టం చేశారు. భారతదేశ భద్రతే మా ప్రాధాన్యం. ప్రపంచ ఒత్తిడికి లోనవ్వకుండా దేశ ప్రయోజనాల కోసం మేము ముందుకు పోతామని చెప్పడం ఓ సాహసమే. 1998 అణు పరీక్షలు భారతదేశాన్ని 6వ అణుశక్తిగా ప్రపంచంలో గుర్తింపు పొందేలా చేశాయి. వాజ్పేయి నాయకత్వం, దౌత్యం, ధైర్యం భారత చరిత్రలో ఒక మైలురాయి మాత్రమే కాదు, భారత ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాయి. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది భారత్ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. అగ్రరాజ్యాల ఒత్తిడికి తలవంచని భారత ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ ప్రతి దశలో దేశ ప్రయోజనాల కోసం ధైర్యంగా నిలిచారు. ఇప్పటికీ నరేంద్ర మోదీ అమెరికా సుంకాల బెదిరింపులపై దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోము అని ధీటుగా స్పందించారు. అగ్రరాజ్యాల ఒత్తిడికి తలవంచకుండా వ్యూహాత్మకంగా, శాంతియుతంగా దేశ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. ఇది తలవంచని భారత్ కథ. ఇది మన గర్వకారణం. ఇది మన చరిత్ర. ఇది మన భవిష్యత్తు. జై హింద్.